మల్లె పువ్వు మనసు కమ్మని గుబాళింపు గుణం నలుగురు మెచ్చే నడత చిరునవ్వుల నగుమోహము మెండుగా నిండు ఉన్న మానవత్వము నా ధర్మపత్ని రాధా చేసిన ఈ బెండకాయ పచ్చడి ఉంటుందండి. నోటులో ఐస్ క్రీమ్ ఎలాగైతే కరిగిపోతుందో వేడివేడి అన్నంలో ఈ బెండకాయ పచ్చడి వేసుకుని తింటుంటే మన బుజ్జి పొట్టలేకి మనకి తెలియకుండానే అలా అయితే వెళ్ళిపోతూ ఉంటుందండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ బెండకాయ పచ్చడి. మనకి జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బాధలు సంతోషాలు ఏమీ శాశ్వతం కావు. మనం ఉన్నన్న రోజులు సంతోషంగా మనకు నచ్చిన వాళ్ళతోటి మనకు నచ్చిన వంటలు చేయించుకుంటూ తింటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే జీవితం అంటే. కానీ మనం కష్టపడి నిద్రపోయే లోపు సగం నిద్ర ముగిస్తుందండి. బాగా నిద్ర వచ్చే సమయానికి తెల్లవారిపోతుంది. ఎందుకంటే మనకి జీవితంలో రెండు విషయాలు పక్కా తెలుసుకోవాలండి. ఒకటి ఓడిపోవడం, రెండు మోసపోవడం. ఎలా బ్రతకాలో ఎవరు నమ్మాలో ఈ రెండు విషయాలు అయితే నేర్పిస్తాయి. వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందండి. ప్రతి చిన్న విషయానికి అధైర్యపడాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని మారాలనుకుంటాం, కొన్ని మార్చాలనుకుంటాం. కానీ ఏది కానప్పుడు మనమే మారాలి, మనమే మర్చిపోవాలి. నాకు తెలిసినంత వరకు మనుషులు రెండు రకాలుగా ఉంటారండి. మొదటి రకం వాళ్ళు వచ్చేసి మనం ఎలాగైనా బ్రతకాలి అనుకుంటారు. ఒకరిని మోసం చేసైనా మనం బ్రతకాలి అనుకుంటారు. వేరే వాళ్ళ ఆపర్చునిటీ లాక్కొని కూడా మనం ఎలాగైనా బతకాలనుకుంటారు. రెండో రకం వాళ్ళు వచ్చేసి మనం మనలాగే బతకాలి, ప్రిన్సిపల్ గా బతకాలి అని అయితే అనుకుంటారండి. ఎందుకంటే పక్క వాళ్ళకి మన వల్ల ఎటువంటి హాని కలగకూడదని చెప్పేసి అనుకుంటారు. కానీ నిజంగా దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడండి, అన్యాయం మాత్రం చేయడు. కాకపోతే ఆ ఆలస్యం వెనుక కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉండాలంతే. అదేంటోనండి, అందరూ రోజులు మారిపోతున్నాయి అంటున్నారు. మామూలుగానే అమావాస్యలు పౌర్ణాలు వస్తున్నాయి, పోతున్నాయి, వారాలు వస్తున్నాయి, నెలలు వస్తున్నాయి, సంవత్సరాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఇక్కడ అందరూ చూస్తే రోజులు మారిపోతున్నాయి అంటున్నారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మారింది రోజులు కాదండి, మనుషుల స్వభావాలు, మర్యాదలు అంతే. ఒక క్షణం మనం కానీ ఆలోచిస్తే మనకి విషయం ఏంటో తెలుస్తుంది క్లియర్ గా. అందుకేనేమో మన పెద్దలైతే ఒక సామెత చెప్పారండి, మొరగన కుక్క ఉండదు, విమర్శించిన నోరు ఉండదు, ఈ రెండు జరగని ఊరైతే ఉండదు అన్నారు పెద్దలు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలండి, అంతే. ఇప్పుడు సారంగా నీతులు చెప్పినా కూడా ఎవరు వినే సిచ్యువేషన్ లేరు. కానీ ఈ బెండకాయ పచ్చడి మాత్రం ఒక్కసారి ఇలాగైతే ట్రై చేసుకోండి. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. అసలు చూస్తుంటేనే నూరైతే ఊరిపోతుంటుంది. మేము చేసే ఈ పచ్చళ్ళు కూడా చాలా పాతకాలం నుంచి వచ్చే పచ్చళ్ళు అండి, చాలా బాగుంటాయి. మన పెద్దల కాలం నుంచి కూడా సేమ్ ఇలాగైతే చేసుకుంటూ ఉండేవాళ్ళు, చాలా బాగుంటాయి.